హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి అనదర్ షేకింగ్ ఎఫెక్ట్. సో ప్రివ్యూ చూసారు కదా, సో ఇది కైన్ మాస్టర్ అప్లికేషన్ లో చూపిస్తాను. సో కైన్ మాస్టర్ అన్లాక్ వర్షన్ లింక్ విత్ మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఒక షేర్ కూడా చేయండి. కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇమీడియట్గా ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో దట్ మనం యాడ్ చేసుకున్న పిక్స్ అన్ని స్క్రీన్ ఫుల్గా వస్తుంది. సో ఈ కైన్ మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీడియా సెలెక్ట్ చేసుకొని, సో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే జస్ట్ 2 పిక్స్ యాడ్ చేసేస్తున్నా, ఓన్లీ 2 పిక్స్. బట్ ఈ వీడియోకి టోటల్గా నేను తీసుకున్న పిక్స్ వచ్చేసి 11 పిక్స్ మాత్రమే, ఓన్లీ 11 పిక్స్. సో స్టార్టింగ్ ఇలా 2 పిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను బీట్ వీడియో అయితే ఇస్తాను. సో అది వీడియో యాడ్ చేసుకొని కిందికి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్ చూపిస్తుంది. సో వీడియో అయితే మీరు డెలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటండి కొంచెం జూమ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నేను బీట్ వినిపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చేంజ్ అయిపోతుంది ఎక్కడ, సో చూడండి ఎగ్జాక్ట్గా మనకు 4.70. సో 4.70 దగ్గర. సో ఇక్కడ మనము మెయిన్ అది గుర్తుపెట్టుకోండి 4.7. సో బట్ స్టార్టింగ్ నుంచి ఒకటే ఫోటో పెడితే మనకు సెట్ కాదు. సో అందుకే నేను ఏం చేసేస్తున్నా అంటే 2 పిక్స్ పెట్టేసేస్తున్నా. సో ఈచ్ పిక్ వచ్చేసి 2.35 సెకండ్స్. ఎగ్జాక్ట్గా 2.35 తీసుకుంటే మనకు 4.75, అంటే 2 తీసుకుంటే 4.75, అంటే ఆఫ్ అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ పిక్ వచ్చేసి 2.35 దగ్గర పెట్టేసి ఈ మిగతాది ఏదైతే ఉందో సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఎగ్జాక్ట్గా అవసరం లేదు, కొంచెం అటు ఇటు అయితే పర్లేదు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్ 4.704 దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకా కొన్ని నోట్స్ వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు 1 2 3 4 5 6. సో 6 నోట్స్ ఉన్నాయి. సో 6 అప్ డౌన్ నోట్స్ ఉన్నాయి కదా. సో 6 నోట్స్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే మీడియా క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏ పిక్స్ అయితే ఉన్నారో ఆ పిక్స్ సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు స్టార్టింగ్ 2 యాడ్ చేసినాం కదా, అవి 2 వదిలేసి 1 2 3 4 5 6. సో 6 పిక్స్ అయితే నేను యాడ్ చేసేసిన. సో ఒక్కసారి ఇప్పుడు 2 పిక్స్ తర్వాత నుంచి బీట్ సింక్ విందాం. సో గన్ షాట్ లాగా మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తానంటే ఈ గన్ షాట్ ఎగ్జాక్ట్గా మనకు ఏదైతే అప్ నోట్ వస్తుందో, ఏదైతే హై నోట్ వస్తుందో అక్కడ మనకు క్రాప్ చేసేసేయాలి. సో ఇక్కడ హై నోట్ ఇక్కడ ఉంది కదా. సో సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ ఇది ఈ పిక్ కూడా. సో హై నోట్స్ జాగ్రత్తగా చూడండి. హై నోట్ అంటే ఏం లేదు, ఏదైతే లైన్ అప్గా ఉందో సో అదే మనము హై నోట్ అంటాం. సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. అండ్ సేమ్ యాస్టిస్ ఇక్కడ సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు 6 పిక్స్ మనం యాడ్ చేసుకున్నాం కదా, బట్ ఇది వెంబడే వెళ్ళిపోతే మనకు బాగుండదు. సో దీనికి ఒక ఎఫెక్ట్ అనేది రావాలి. సో ఏంటంటే ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కిందికి వెళ్తే గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది. బట్ ఈ కైన్ మాస్టర్లో స్టోర్ సింబల్ ఉంటుంది. సో ఇందులో యానిమేషన్లో వచ్చేసి ఇక్కడ నేను అవుట్ యానిమేషన్, సో అవుట్ యానిమేషన్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఈ వీడియోకి అవుట్ యానిమేషన్ ఇన్ యానిమేషన్ 2 డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఈ పిక్కి అవుట్ యానిమేషన్ కొంచెం కిందికి వెళ్తే మనకు 33 ఆప్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా 33 కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో సేమ్ యాజ్ 6 పిక్స్ అనేది నేను అవుట్ యానిమేషన్ 33 యాడ్ చేసేస్తున్నా. సో కొంచెం స్పీడప్ చేసేస్తా వీడియో. సో ఇప్పుడు 6 పిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం నోట్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు 3 ఉన్నాయి. సో 3 నోట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ 3 పిక్స్ అనేది ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో యాడ్ చేసినాక బీట్ సింక్ వినిపిస్తా, లేకపోతే ఇప్పుడు వినిపించరాదు కదా. సో మిగిలిన 3 పిక్స్, సో ఇప్పుడు మనకు ఓన్లీ 3 పిక్స్ మిగిలి ఉంటాయి. సో ఆ 3 పిక్స్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసిన. సో ఒక్కసారి ఇక్కడ బీట్ సింక్ ఇందాము. సో మనకు బీట్ సింక్ ఇక్కడ నుంచి కదా. సో ఇక్కడ నుంచి బీట్ సింక్ ఇందాము.
సో ఇక్కడ మనకు టంగ్ 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 అని వస్తుంది. సో టంగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఎగ్జాక్ట్గా హై నోట్ ఎక్కడైతే వస్తుందో సో అక్కడ పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. బట్ థర్డ్ దానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం లెంతీ ఉంటుంది. సో నెక్స్ట్ హై నోట్ ఎక్కడ వస్తుందో అక్కడ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో బట్ ఈ 3 పిక్స్కి కూడా మనము యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇది క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఇక్కడ వచ్చేసి ఇన్ యానిమేషన్ 10th యాడ్ చేసేస్తున్నా. సో 10th యాడ్ చేయగానే సో చూడండి క్రాస్లో తిరుగుతుంది. ఇది దీనికైతే బాగా సూట్ అవుతుంది. చూపిస్తాను, నేను బీట్తో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి చూడండి ఒక్కసారి. సో ఆ మ్యూజిక్కి పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. సో ఇంకా కొంచెం ఇది కొంచెం ఎక్స్ట్రా అయిపోయినట్టుంది. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 7 నోట్స్ ఉన్నాయి, 6 నోట్స్ ఉన్నాయి. 3, 4, 5, 6 ఎగ్జాక్ట్గా 6 నోట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ 6 పిక్స్ ఏదైతే ఇంతకుముందు మనం యాడ్ చేసుకున్నామో ఫస్ట్ 2 పిక్స్ వదిలేసి యాడ్ చేసుకున్నాం కదా. సో 1, 2, 3, 4, 5, 6. బట్ 6 తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా మళ్ళీ 3 ఆప్షన్స్ ఉంటాయి ఇంతకుముందు ఎలా యాడ్ చేసామో. సో ఆ 3 కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో టోటల్ 9 పిక్స్ యాడ్ చేసేస్తున్నా. సో కటింగ్ ప్రాపర్గా చూడండి నేను కటింగ్ ఎలా చేసేస్తున్నానో. సో కటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది. సో ఇది అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్. ఇప్పుడు మళ్ళీ హై నోట్స్ దగ్గర మనము సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో నేను కొంచెం స్పీడప్ చేసేస్తా, సేమ్ ప్రాసెస్ కాబట్టి. సో ఇప్పుడు 6 పిక్స్ అయిపోయింది కదా. సో 6 పిక్స్కి మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్ అవుట్ యానిమేషన్ 33. సో ఇందాక మనం ఏ విధంగా అయితే యాడ్ చేసామో 6 పిక్స్కి సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా నేను యాడ్ చేసేస్తున్నా. సో నేను కొంచెం స్పీడప్ చేసేస్తా వీడియో. సో ఇప్పుడు 6 పిక్స్ అయిపోయినాయి కదా. సో మళ్ళీ 3 పిక్స్. సో ఇందాక మనం ఏ విధంగా అయితే కట్ చేసామో సో అదే విధంగా సేమ్ ప్రాసెస్. హై నోట్ వచ్చిన దగ్గర పెట్టేసేయాలి. ఇది కూడా మనం హై నోట్ వచ్చిన దగ్గర పెట్టేసేయాలి. అండ్ కొంచెం లాస్ట్ది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో కొంచెం స్పేస్ ఎక్కువ వస్తుంది. మళ్ళీ హై నోట్ వచ్చిన దగ్గర పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇంతకుముందు 3 పిక్స్కి ఎట్లయితే యాడ్ చేసామో క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 10th. సో సేమ్ ఇక్కడ కూడా మనం అదే విధంగా మళ్ళీ యాడ్ చేయాలి. సో ఆ ప్రాసెస్ అనేది 2 times రిపీట్ అయింది. సో అది కొంచెం జాగ్రత్తగా గమనించండి. సో అది మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. సో ఈ 3 వాటికి యాడ్ చేసినాం కదా. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో స్టార్టింగ్కి వచ్చేసింది. పిక్స్ యాడ్ చేసేస్తేనే మనకు తెలుస్తుంది. సో లాస్ట్కి ఏంటంటే 5 పిక్స్ యాడ్ చేసుకోవాలి. సో 5 పిక్స్ ఎట్లా యాడ్ చేసుకుంటారంటే స్టార్టింగ్ 5 1 2 3 4 5. సో 5 పిక్స్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇది చూడండి ఎగ్జాక్ట్గా 10.99989. సో ఇక్కడ చూడండి హై నోట్ దగ్గర పెట్టట్లేదు. హై నోట్ కంటే ముందు కొంచెం ఇక్కడ 3 balls లాగా వస్తుంది కదా. ఇక్కడ పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో సేమ్ యాజ్ ఇస్ నెక్స్ట్ది కూడా హై నోట్ దగ్గర పెట్టకుండా ఇక్కడ ఇలా పెట్టేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఇప్పుడు మళ్ళీ హై నోట్ దగ్గర పెట్టేసేద్దాం. సో ఆ ప్రాసెస్ కొంచెం గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ది వచ్చేసి ఎంతవరకు మిగిలిపోయిందో అంతది మిగతాది లాస్ట్ది పెట్టేసేస్తే అయిపోతుంది. బట్ ఈ 5 పిక్స్కి కూడా మనము యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో రెడ్ది పిక్ సెలెక్ట్ చేసుకొని క్లిప్ గ్రాఫిక్స్ లాస్ట్ 5 సెలెక్ట్ చేసుకుంటున్నా. సో 5 క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 5. సో అన్నిటికీ నేను 5 యాడ్ చేసేస్తున్నా. సో లాస్ట్ 5 ఒకసారి సెట్ అయిందో లేదో చూపిస్తాను. సో ఎగ్జాక్ట్గా బీట్కి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఒక్కసారి స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో స్టార్టింగ్ 2 పిక్స్కి మనం యానిమేషన్ అనేది ఇవ్వలేదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఏంటంటే క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే క్లిక్ చేసేస్తున్నా. సో హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు కాల్ మీ డీజే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దానికి కాల్ మీ డీజే 1, సెకండ్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే 2. సో ఇది మీరు స్టార్టింగే యాడ్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయినా సో అందుకే నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ మీడియా క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే మనకు నేను ఒక వీడియో ఇస్తాను. సో ఆ వీడియో మీరు యాడ్ చేసుకోండి. సో ఇది నేను డైరెక్ట్ జూమ్ చేసేస్తున్నా. సో కొంచెం కిందికి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి నేను స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేసి
ఒపాసిటీ కొంచెం 50% డిక్రీజ్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ మిగతా ఎక్స్ట్రా పార్ట్ సిజర్ సింబల్, ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్, రైట్ క్లిక్. సో కొంచెం ఆ బబుల్స్ అనేది కొంచెం యాడ్ అయిపోతాయి. సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి మళ్ళీ లేయర్ సింబల్, మళ్ళీ మీడియా. సో ఇప్పుడు ఎట్ లాస్ట్ బార్డర్ యాడ్ చేసేస్తే మనకు లుకింగ్ అయితే బాగుంటుంది. సో నేను బార్డర్ కూడా యాడ్ చేసేస్తున్నా, మీరు కావాలంటే లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది నేను మాన్యువల్గా ఇంక్రీజ్ చేస్తున్నా. సో చూడండి, ఇలా ఇంక్రీజ్ చేసిన తర్వాత కిందికి వెళ్ళి బ్లెండింగ్, మళ్ళీ దీనికి కూడా స్క్రీన్ ఆప్షన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ వీడియో ఎంత పొడవు అయితే ఉంటుందో సో అంతవరకు మనం ఫుల్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ సీజర్ సింబల్, ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్, రైట్ క్లిక్. సో ఒక్కసారి ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. సో చూడండి, స్టార్టింగ్ 2 పిక్స్ మాత్రమే సెట్ అయిపోతాయి. సో ఇక్కడ నుంచి చూడండి, సో పర్ఫెక్ట్ షూటింగ్ వచ్చేసినట్టు వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం క్రాస్ అయిపోతుంది. సో సేమ్ యాస్టిస్. సో ఒక్కసారి మీరు చేయండి, పక్కా బాగుంటుంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS పెట్టేసి తర్వాత సేవ్ క్లిక్ చేసేస్తున్నా. సో వీడియో వచ్చేసి మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ పక్కా ఈ వీడియో ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. అండ్ నేను చేసిన దాంట్లోనే అప్లోడ్ చేయండి, సో దట్ మీకు కాపీరైట్ పడదు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా కాపీరైట్ పడుతుంది. సో నేను ఇచ్చిన అప్లోడ్లోనే మీరు కూడా అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.